క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది ప్లేయర్లు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ఆటకు పర్యాయపదంగా మారతారు. వరుసగా 2 మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ అయితే కోహ్లీ పనైపోయింది అన్న విమర్శకుల నోళ్లు మూయిస్తూ రాయ్పూర్ గ్రౌండ్లో సిక్సర్ల సునామీ సృష్టించి టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఒక సెంచరీ కొడితే అది రికార్డ్, అదే విరాట్ కోహ్లీ కొడితే అది ఒక చరిత్ర. అయితే ఈ ఐపీఎల్లో విరాట్ బద్దలు కొట్టినా ఆ రికార్డేంటి? క్రిస్ గేల్ రికార్డ్స్ ని ఎలా బద్దలు కొట్టాడు? 37 ఏళ్ల వయసులో కూడా కోహ్లీ అంత ఫిట్ గా ఎలా ఉండగలుగుతున్నాడు? కేవలం ఒక బ్యాటర్గానే కాకుండా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీలో విరాట్ అంటే ఎంతమందికిష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మనం ముందుగా రాయ్పూర్ వేదికగా జరిగిన ఆ చారిత్రాత్మక రాత్రి గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటి ఆడాడు. ఈ మ్యాచ్కు ముందు అతను వరుసగా 2 మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ కింగ్ ఎప్పుడూ స్టైల్గా తిరిగి వస్తాడని మరోసారి నిరూపించాడు. కేవలం 60 బాల్స్లోనే 11 ఫోర్లు 3 సిక్సర్లతో 105 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీ కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే కాదు, ఇది రికార్డుల సునామీ. ఈ ఇన్నింగ్స్తో కోహ్లీ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 409 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించి వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన 423 ఇన్నింగ్స్ల రికార్డును తుడిచిపెట్టేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో మొత్తం 279 మ్యాచ్లు ఆడి అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కూడా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ విషయంలో అతను ఎంఎస్ ధోని మరియు రోహిత్ శర్మలను కూడా అధిగమించాడు. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, వరుస వైఫల్యాల తర్వాత ఈ ఇన్నింగ్స్ ఆడటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒత్తిడి అనేది ఒక గౌరవం వంటిది అని తన భావాలను పంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు గతంలోలాగా పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. దీనికి కారణం ఆయనే వివరించాడు. జట్టు గెలుపుకు అవసరమైన పాయింట్ల ప్రాముఖ్యత తనకు తెలుసని, అందుకే వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పుడు మనం కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. కోహ్లీ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ముఖ్యంగా 2014 ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అప్పుడతను కేవలం 13 సగటుతో పరుగులు చేశాడు. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో అవుట్ అవుతున్నప్పుడు అతను తన టెక్నిక్ను పూర్తిగా మార్చుకున్నాడు. 2018 పర్యటన నాటికి అతను క్రీజ్లో 50 సెంటీమీటర్ల ముందుకు వచ్చి నిలబడటం ప్రారంభించాడు. ఇలా చేయడం వల్ల స్వింగ్ అయ్యే బాల్స్ని ముందే అంచనా వేయడానికి అతనికి వీలు కలిగింది. అలాగే తన స్టాన్స్ను మరింత సైడ్ ఆన్గా మార్చుకున్నాడు. దీనివల్ల ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చే బాల్స్ని ఆడేటప్పుడు అతను తన వికెట్ను కాపాడుకోగలిగాడు. 2015 నుండి 2019 మధ్యకాలంలో ఆఫ్ స్టంప్ వెలుపల బాల్స్కు కోహ్లీ సగటు ఏకంగా 92గా ఉండడం గమనార్హం. అయితే ఇటీవల కాలంలో కోహ్లీ మళ్లీ తన స్టాన్స్ను కొంచెం ఓపెన్గా మార్చుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల అతను లెగ్ సైడ్ ఎక్కువగా పరుగులు చేయగలుగుతున్నాడు. కోహ్లీ అంటేనే నిరంతర అభ్యాసం మరియు మార్పులకు సిద్ధంగా ఉండే వ్యక్తి. ఇక కోహ్లీ ఫిట్నెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం. 37 ఏళ్ల వయసులో కూడా విరాట్ కోహ్లీ మైదానంలో ఒక కుర్రాడిలా పరుగులు తీస్తున్నాడంటే దానికి కారణం అతను పాటిస్తున్న అత్యంత కఠినమైన క్రమశిక్షణ. 2018లో వచ్చిన ఒక ఆరోగ్య సమస్య కారణంగా అతను తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు మరియు వెన్నెముక సమస్యల వల్ల డాక్టర్ల సలహాతో అతను మాంసాహారాన్ని వదిలివేశాడు. ప్రస్తుతం అతను 90% జంతు సంబంధిత ప్రోటీన్లకు మరియు పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నాడు. అతను ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకుంటున్నాడు. ఉడకబెట్టిన కూరగాయలు, పప్పులు, సలాడ్లు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే లెగ్యూమ్స్ అతని డైట్లో ప్రధాన భాగాలు. కోహ్లీ ఆహారం విషయంలో ఒక మాట చెబుతుంటాడు, నేను ఆహారాన్ని వినోదం కోసం తినను, అది నా శరీరానికి ఇంధనం మాత్రమే అని.
ఒకే రకమైన సాదాసీదా ఆహారాన్ని అతను 6 నెలల పాటు రోజుకు 3 సార్లు తినగలడట. అంతటి మానసిక పటిమ ఉండబట్టే అతను అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతున్నాడు. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం లేదా చీట్ డేలు అనేవి అతని జీవితంలో ఉండవు. అతను తన నిద్రకు, హైడ్రేషన్కు మరియు రికవరీకి ఇచ్చే ప్రాముఖ్యత నిజంగా అద్భుతం. మనం కోహ్లీ కెరీర్ను గమనిస్తే అతను కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కాదు, టెస్ట్ క్రికెట్ను కూడా ప్రేమించాడు. మే 2025లో అతను టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు క్రికెట్ ప్రపంచం మూగబోయింది. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9230 పరుగులు మరియు 35 సెంచరీలు సాధించి అతను వైట్ జెర్సీలో తన ప్రయాణాన్ని ముగించాడు. టెస్ట్ క్రికెట్ను అత్యున్నతమైన ఫార్మాట్గా భావించే కోహ్లీ ఆ ఫార్మాట్ను యువతకు మళ్లీ దగ్గర చేశాడు. అతని నాయకత్వంలో టీమిండియా వరుసగా 5 సంవత్సరాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత కెప్టెన్గా కోహ్లీ చరిత్రలో నిలిచిపోయారు. కోహ్లీకి మరియు సచిన్ టెండూల్కర్కు మధ్య పోలికలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. గణాంకాల పరంగా చూస్తే కోహ్లీ సచిన్ కంటే వేగంగా సెంచరీలు సాధిస్తున్నాడు. సచిన్ తన కెరీర్లో 452 ఇన్నింగ్స్లో 49 సెంచరీలు చేస్తే కోహ్లీ అంతకంటే తక్కువ ఇన్నింగ్స్లోనే 50కి పైగా సెంచరీలు సాధించాడు. అయితే సచిన్ ఆడిన కాలంలో బౌలింగ్ నాణ్యత, నిబంధనలు భిన్నంగా ఉండేవని విశ్లేషకులు చెబుతుంటారు. ఒక కొత్త బాల్ మాత్రమే ఉండే రోజుల్లో వకార్ యూనిస్, వసీం అక్రమ్, మెగ్రాత్ వంటి దిగ్గజ బౌలర్లను సచిన్ ఎదుర్కొన్నాడు. కోహ్లీ ఇప్పుడున్న ఫ్లాట్ పిచ్లు మరియు 2 కొత్త బంతుల నిబంధనల వల్ల లాభపడుతున్నాడని కొందరంటారు. కానీ ఏ కాలంలోనైనా నిలకడగా పరుగులు చేయడమనేది ఒక గొప్ప కళ. ఆ విషయంలో కోహ్లీ మరియు సచిన్ ఇద్దరూ దిగ్గజాలే. ఇక కోహ్లీ వ్యాపార సామ్రాజ్యం మరియు ఆస్తుల గురించి తెలుసుకుంటే మీకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 2024 నాటికి కోహ్లీ నికర ఆస్తి విలువ 1000 కోట్లకు పైగానే ఉంది. బీసీసీఐ నుండి ఏడాదికి 7 కోట్ల జీతం కాకుండా ఐపీఎల్ ద్వారా 15 కోట్లు మరియు ప్రతి మ్యాచ్ ఫీజుల రూపంలో భారీగా సంపాదిస్తున్నాడు. కానీ అతని నిజమైన సంపాదన అంతా బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారానే వస్తుంది. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం కోహ్లీ 7.5 కోట్ల నుండి 10 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అతను సొంతంగా 18 మరియు WROGN వంటి బ్రాండ్లను నడుపుతున్నాడు. 18 ద్వారా అతను షూస్, దుస్తులు మరియు రెస్టారెంట్ల వ్యాపారం చేస్తున్నాడు. అంతేకాకుండా గోవా ఫుట్బాల్ క్లబ్ మరియు మరిన్ని స్టార్టప్లలో అతను పెట్టుబడులు పెట్టాడు. సంపాదనతో పాటు కోహ్లీ సామాజిక సేవలో కూడా ముందుంటాడు. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ద్వారా అతను ఎంతోమంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. కరోనా సమయంలో అతను మరియు అనుష్క శర్మ కలిసి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. జంతువుల మీద అతనికున్న ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. వీధి కుక్కల సంరక్షణ కోసం అతను ప్రత్యేకంగా ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. అలాగే వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. కోహ్లీ దృష్టిలో విజయమంటే కేవలం పరుగులు చేయడం మాత్రమే కాదు, సమాజంలో మార్పు తీసుకురావడం కూడా. కోహ్లీ కెరీర్లో మనం మర్చిపోలేని ఇన్నింగ్స్ 2022 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై ఆడిన 82 నాటౌట్. హరీస్ రఫ్ వేసిన ఆ బంతికి కోహ్లీ కొట్టిన ఆ స్ట్రైట్ సిక్సర్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా నిలిచిపోతుంది. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో 76 పరుగులు చేసి జట్టుకు ట్రోఫీని అందించిన తర్వాత అతను ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఒక యోధుడిలా పోరాడి శిఖరాగ్రాన ఉన్నప్పుడే వైదొలగడం కోహ్లీకి మాత్రమే సాధ్యం. విరాట్ కోహ్లీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, అతను ఒక జీవనశైలి. క్రమశిక్షణ, అంకిత భావం మరియు ఎప్పుడూ ఓడిపోకూడదనే పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని అతను నిరూపించాడు. మనందరి జీవితాల్లో కూడా ఎన్నో డకౌట్లు వస్తుంటాయి, కానీ కోహ్లీలాగా మళ్లీ సెంచరీతో సమాధానం చెప్పడమే నిజమైన గెలుపు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.